గోరంట్ల మాధవ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుల్ని నిన్న అరెస్ట్ చేసి ఈరోజు స్థానికంగా ఉన్న కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దాని మీద ఈ రిమాండ్ కానీ ఎఫ్ఐఆర్ కానీ ఇల్లీగల్ అని మా న్యాయ నిపుణులు కోర్టు వారి ముందు ఆర్గ్యూ చేశారు. కోర్టు వారు కొద్దిసేపటి తర్వాత ఆర్డర్ పాస్ చేయబోతూ ఉన్నారు. ఏం పాస్ చేస్తే దానికి మేము బైండ్ అయి ముందుకు వెళ్తాం లీగల్గా. అయితే ఆయన మీద మోపినటువంటి నేరం ఏమిటంటే పోలీసు వారు తమ డ్యూటీలో ఉన్నప్పుడు ఆ డ్యూటీని భగ్నం చేస్తూ ఆయన డ్యూటీకి అంతరాయం కలిగించాడనేటువంటి ఒక మాట. సెక్షన్లు చూస్తే మామూలు సెక్షన్లు కాదు. మ్యాజిస్ట్రేట్ గారు బెయిల్ ఇవ్వడానికి వీల్లేనంత పెద్ద సెక్షన్స్ పగడ్బందీగా వేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇంకొక అంశాన్ని ఇక్కడ నేను ప్రస్తావన చేయదలుచుకున్నది ఏమిటంటే ఆయన అరెస్ట్ అయిన దగ్గర నుంచి కోర్టులో ప్రొడ్యూస్ చేసేంత వరకు జరిగినటువంటి పరిణామాలు మాకు చాలా బాధ కలిగించాయి. ఎందుకంటే ఆయన అరెస్ట్ చేశారు. నగరంపాలెం పోలీస్ స్టేషన్లో వారిని తీసుకువెళ్లారు. నేను, మా ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి గారు, మరికొంతమంది న్యాయవాదులు కలిసి విషయం తెలుసుకుందామనే ఉద్దేశంతో నగరంపాలెం వెళ్ళాం. అక్కడ వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే వెనక నుంచి తీసుకువెళ్ళిపోయారట. ఎక్కడ తీసుకెళ్లిపోయారో తెలియలా. కానీ అక్కడ డిఎస్పీ గారు లేరండి, లోపలే ఉన్నారు. కానీ మేము ఇప్పుడు మాట్లాడటానికి అవకాశం కాసేపు ఆగిన తర్వాత మా సిఐ గారు మీతో మాట్లాడతారు అన్నారు. వాస్తవం తెలుసుకుంటే ఆయన్ని ఆ పోలీస్ స్టేషన్ నుంచి మరొక పోలీస్ స్టేషన్కి షిఫ్ట్ చేశారు. నల్లపాడు పోలీస్ స్టేషన్కి షిఫ్ట్ చేశారని తెలిసింది. తర్వాత రాత్రి ఎస్పీ గారిని అడిగితే నల్లపాడు పోలీస్ స్టేషన్కి షిఫ్ట్ చేశామండి అని చెప్పారు. పొద్దున్నే నేను నల్లపాడు వెళ్ళాను. ఆయనకి మరి రాత్రి అంతా ఎలా జరిగింది ఏమిటి, ఈ స్టేషన్ నుంచి అక్కడ షిఫ్ట్ చేశారు, కారణం ఏంటి, ఏమి ఆందోళనలో ఉన్నాడా, ఒక వ్యక్తి పొరుగు ఊరు నుంచి వచ్చాడు, ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు అని తెలుసుకుందామని వెళ్తే పోలీసు వారు అనుమతించలేదు. ఎస్పీ గారితో మాట్లాడితే సాయంత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు మీరు మాట్లాడొచ్చండి అని అన్నారు. నగరంపాలెం పోలీస్ స్టేషన్కి వస్తారు అని అన్నారు. సరేలేమని గౌరవంగా తిరిగి వచ్చేసాం. తర్వాత మళ్ళా కోర్టు దగ్గర హాజరుపరిచారు. ఈ మధ్యలో ఏం జరిగిందంటే గోరంట్ల మాధవ్ గారికి ముసుగేయడానికి ప్రయత్నం చేశారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు ఎస్పీ గారి ప్రెస్ మీట్లో గోరంట్ల మాధవ్ గారికి ఒక నల్ల ముసుగు వేసి మీడియా ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. వాట్ ఈస్ దిస్ అని అడుగుతా ఉన్నా. గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి రిపీటెడ్ గా హ్యాబిచువల్ అఫెండర్ కాదు కదా, పార్లమెంట్ సభ్యుడు చేశాడు. భారతదేశంలో అత్యున్నతమైన శాసనసభకి వెళ్లినటువంటి వ్యక్తి. సరే, ఆయన మీద కేసు పెట్టారు. ఓకే, ఎప్పటి నుంచో పెట్టాలనుకుంటున్నారు. గోరంట్ల మాధవ్ మీద, ఇంకా చాలా మంది మీద, మా బోటోళ్ళు అందరి మీద కేసులు పెట్టాలనుకుంటున్నారు. ఎక్కడ దొరుకుతామా చూస్తున్నారు. ఇక్కడ దొరికాడు. దొరకటం అంటే ఇందాక వారు చెప్పినట్టుగా ఆ వ్యానుకి అడ్డంగా నుంచో నిరసన వ్యక్తం చేస్తున్నాడు కాబట్టి 2-3 కలిపి పెట్టారు. ముసుగేసి ప్రొడ్యూస్ చేయడం ఏంటండి? వాట్ ఇస్ దిస్? ఆర్ యు ఇన్సల్టింగ్? మా నాయకుడిని మీరు ఇన్సల్ట్ చేయదలుచుకున్నారా? లోకేష్ ఫోన్ చేశాడా? చంద్రబాబు ఫోన్ చేశాడా? అంటే ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిని మీరు అసలు అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. మళ్ళీ ప్రెస్ మీట్లో ఆయన ప్రదర్శన ఎందుకని అడుగుతా ఉన్నా. ముసుగేసి అంటే ముసుగేసి అంటే దే వాంట్ టు ఇన్సల్ట్ అవర్ పార్టీ, దే వాంట్ టు ఇన్సల్ట్ అవర్ లీడర్స్. ఇది తప్పు. పోలీసు వారు చేస్తున్న తప్పు ఇది. మీరు ఎవరితోనో, అది మానవ హక్కులకు వ్యతిరేకం. మీరు ఎవరినో ప్లీజ్ చేయటం కోసం, ఎవరు మెప్పో పొందటం కోసం గోరంట్ల మాధవ్కి ముసుగేయాలని ప్రయత్నం చేయడం దారుణం కదా. ఆలోచించమని మనం చేస్తున్నాం. ఆ రకంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. ముసుగేసి ప్రొడ్యూస్ చేయడానికి వీల్లేదని. ప్రెస్ మీట్లో ముసుగులేసి ప్రొడ్యూస్ చేస్తారు. నాకు అర్థం కాలేదు ఎందుకు ప్రొడ్యూస్ చేస్తారంటే, నిన్న అతను ప్రొడ్యూస్ చేశారు కదా, ఎవరో కిరణ్ అని ఆయన ఎవరినో ముసుగేసి ప్రొడ్యూస్ చేశారు. కిరణ్తో ఈక్వల్ అనమాట మా గోరంట్ల మాధవ్ కూడా. అది లోకేష్ గారు ఆర్డర్. అందువల్లే పోలీసుల్ని
మేము చట్టం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి తెలుస్తామని చెప్పేది ఇందుకే. ఇలాంటి దుర్మార్గం చేస్తారని నాకు అర్థం కాల. గోరంట్ల మాధవ్కి ముసుకేసి ప్రొడ్యూస్ చేస్తానంటే ఎవరు మీరు నన్ను ముసుకేయడానికి డ్యామ్ అని ఆయన అడ్డం తిరిగాడు. తప్పే ఉంది? ఆయన పోలీస్ ఆఫీసరు. మొన్నటిదాకా మాలవయ్య పార్లమెంట్ సభ్యుడు అందరూ కాకి బట్టలు వేసుకున్నాడు. ఆయన బ్రహ్మాండంగా రన్ చేసి సెలెక్ట్ అయ్యాడు. ఎవరు రికమెండేషన్తో కాలా, అన్ని అర్హతలు ఉండి సీఏ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి. ఆయనకి ముసుగేసి మీరు ప్రొడ్యూస్ చేస్తామంటే ఏందండి ఇది? నాకు అర్థం కాలేదు. పోలీసు వారు మీరు ఇన్సల్ట్ చేయటం కాదా? మీరు ఎవరినో మెప్పించడం కోసం ప్రయత్నం చేయటం కాదా? ఈ పద్ధతి మీరు మార్చుకోరా? ఇంత ఈ 24 గంటల్లో ఎన్ని మెలికలు తిప్పారండి? ఎస్పీ ఆఫీసులో అరెస్ట్ చేశారు, అక్కడ నగరంపాలెం తీసుకెళ్లారు, నగరంపాలెం నుంచి మళ్ళా నల్లపాడు తీసుకెళ్లారు, నల్లపాడు నుంచి మళ్ళా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొచ్చి జస్ట్ బిఫోర్ కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు మా ప్లేడర్లు వెళ్లి ఏమన్నారంటే మీ కాగితాలు ఇచ్చారా అని అడిగారు గోరంట్ల మాధవ్. నాకు ఇంతవరకు ఇవ్వలేదండి అన్నారు. ఎందుకంటే అరెస్ట్ అయిన వ్యక్తిని కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు నీ మీద ఏ నేరం మోపాము, ఏమిటి, రిమాండ్ రిపోర్ట్ అన్ని కూడా సబ్మిట్ చేయాలి. అతనికి వాళ్ళు ఇచ్చి సంతకం పెట్టుకోవాలా. ఇవ్వలేదు. అదే చెప్పమన్నారు కోర్టులో. వాస్తవం ఏంటో చెప్పమన్నారు. ఎమ్మటికి ఎస్పీ గారు రమ్మన్నారు, రమ్మని తీసుకెళ్లిపోతున్నారు. ఏమిటి ఏం చేయను నాకు అర్థం. కోర్టు దగ్గర తీసుకొచ్చారు కదా మీరే, మళ్ళీ ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్తాను నేను రానన్నాడు ఆయన. నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, టైం అయిపోతుంది, మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సింది నేను రానన్నాడు. మేము కూడా సపోర్ట్ చేశాం. మరి నాకు అర్థం కాదా ఏంటిది? కోర్టు ప్రాంగణంలోనే పోలీసులు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు అంటే చట్టాన్ని పోలీసులు అతిక్రమిస్తున్నారు. చట్టాన్ని పోలీసులు అతిక్రమిస్తే అరాచకం వస్తుంది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు, లోకేష్ చెప్పినట్టు మా మాధవ్ మీదో, నా మీదో, సుబ్బారావు మీదో, పుల్లయ్య మీదో, లేకపోతే మా సుధాకర్ రెడ్డి గారి మీదో కేసులు పెట్టాలనేటువంటి ఒక ఇంటెన్షన్తో ఇవాళ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. ఇది తప్పు అని మేము చెబుతున్నాం. దానికి పెద్ద హంగామా చేస్తున్నారు. ఎప్పుడు దొరుకుతాడా గోరంట్ల మాధవ్ అని ఎదురు తీశారు. ఇవాళ మరి ఇందాక వారు చెప్పినట్టుగా మా మాజీ ముఖ్యమంత్రి గారు సతీమణి భారతి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అతన్ని అరెస్ట్ చేసి తీసుకొస్తుంటే నిరసన చెప్పే కార్యక్రమం చేస్తే ఆయన మీద కేసు పెట్టి ఎక్కడ లేని సెక్షన్లు వేసి లోపల పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, మీరు లోపల పెడితే మేము చేయగలిగిందే ఉంది, చూస్తాం. ఇప్పుడు శాశ్వతంగా లోపలే ఉండలేం కదా, చచ్చిపోయేదాకా. న్యాయస్థానాలు ఉన్నాయి కదా, న్యాయస్థానం ఇప్పుడు కోర్టు ఇప్పుడు రిజల్ట్ ఇస్తారు కదా. కాబట్టి ఒక దుర్మార్గమైన పోలీసు రాజ్యం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. ఇది నేను చెప్పే మార్గం, నేను చెప్పిందే కాదు, సాక్షాత్తు కోర్టులే చెబుతున్నాయి. పోలీసులు చట్టాన్ని అతిక్రమిస్తున్నారు. 111 వేయటానికి వీల్లేదంటే 111 వేసేసి కోర్టులో పడి 111 అయితే బెయిల్ రాదు కాబట్టి మ్యాజిస్ట్రేట్ గారు బెయిల్ ఇవ్వరు కాబట్టి 111 వేసేస్తారు. దానిలో కంటెంట్ ఉండా లేకపోయినా. ఇప్పుడు కూడా అంతే, డ్వెల్లింగ్ హౌస్లో ట్రెస్ పాస్కి పోలీస్ స్టేషన్ ఎస్పీ ఆఫీసులో అని వేశారు. సరే, కోర్టు వారు ఏమి నిర్ణయిస్తారనే విషయం ఇది. టోటల్గా చెప్పదలుచుకున్నది ఒకటే, పోలీస్ వ్యవస్థ చంద్రబాబు చెప్పినట్టు, లోకేష్ చెప్పినట్టు నడిస్తే చాలా ప్రమాదం సమాజానికి. అందువల్ల విఘ్నులైన ప్రజలు ఆలోచించాలని, విఘ్నులైనటువంటి పోలీస్ అధికారులు కూడా మీ డ్యూటీలను చట్ట ప్రకారం చేయాలని, చేయకపోతే మీరు ఇబ్బంది పడతారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎస్, అవును. జస్టిస్ ఇప్పుడు మొన్న ఎవరు పోసాని కృష్ణమురళి గారిని ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడు సెక్షన్లు కాకోకుండా తరువాత 111 యాడ్ చేశారని కోర్టు వారి దృష్టికి వెళ్ళినప్పుడు పర్సనల్ గా 111 యాడ్ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని వచ్చి సమాధానం చెప్పుకోమని చెప్పారు. న్యాయస్థానాలు రియాక్ట్ అవుతున్నాయి పోలీసుల యొక్క అఘాయిత్యాల మీద. మరి వాళ్ళు 111 అంటే ఓవర్ యాక్షన్. ఎందుకంటే అందరి మీద 111 పెట్టాం కదా, పోసాని మీద 111 పెట్టాం కదా. ఒక నిమిషం ఆగమ్మా. పోసాని మీద 111 పెట్టాం కదా, మళ్ళీ కిరణ్ మీద 111 పెట్టకపోతే మనకు చెడ్డ పేరు వస్తుందేమోనని చంద్రబాబు ఆలోచన. అవును, అయిన తర్వాత నేను మాట్లాడతా. అలాంటి ఆలోచనతో చేస్తున్నారు. మరి 111 పెట్టడానికి అతను మాట్లాడినటువంటి మాటలకు కానీ అతని మీద ఉన్న ఆరోపణకు కానీ జస్టిఫైబుల్లా కాదా నేనైతే చెప్పలేను. నేను ఎఫ్ఐఆర్ చూడలేదు. ఒకటైతే వాస్తవం, ఆ కిరణ్ చేబ్రోలు కిరణ్ అనేటువంటి వ్యక్తి
చంద్రబాబు నాయుడు దొడ్డో పెరిగినటువంటి మొక్క. వాళ్లే పెంచి పోషించారు. నారా లోకేష్ గారే వాళ్ళకంతా క్యాష్ ఇచ్చి ఐటీడీపీ నడుపుతున్నారు. ఐటీడీపీలో భాగమే. అతని మీద ఇంతకు ముందే చాలా కేసులున్నాయి. అతనే ఇంతకు ముందు చాలా మంది మీద మాట్లాడారు. మాట్లాడితే నేను నిన్న కూడా చెప్పా, ఇవాళ ఎందుకు అరెస్ట్ చేశారంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారు సమాజంలో. నీ బోటి వాళ్ళు, నా బోటి వాళ్ళు. ఏమండి, మీ భార్యను తిడితే బావురుమని ఏడ్చారే, తిట్టినా తిట్టకపోయినా. మరి వాళ్ళ సాక్షాత్తు మీ ఐటీడీపీ వాడే జగన్మోహన్ రెడ్డి గారు సతీమణిని అంత భయంకరంగా తిట్టినప్పుడు మీరు ఎందుకు ఊరుకుంటున్నారంటే అరెస్ట్ ఆయన పెంచిన వాడినే ఆయన బలి చేసి ఆయన సేఫ్ అవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడనేది నా ఆరోపణ. మీరు చెప్పండి సార్. ఏంటి సార్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా పనిచేసిన వ్యక్తి, సిఐగా పనిచేసిన వ్యక్తి పోలీసుల విధులకి ఆటంకం కలిగించకూడదు కదా అని చెప్పి ఎస్పీ గారు ఎగ్జాక్ట్లీ. నేను కాదన్న పోలీసుల విధులకు ఆటం కలిగించాడని మీరు ఆరోపణ చేస్తున్నారు. అతను అటు అంటలేదే. మేము ఇందాక మాట్లాడాం, నిరసన వ్యక్తం చేస్తున్నా అన్నాడు. ఇప్పుడు రోడ్డు అమ్మట వెళ్తుంటారండి, నల్ల జనాలు పడి నిరసన వ్యక్తం చేస్తారు. సో ఎస్పీ గారు కానీ పోలీసు కానీ వాళ్ళ ఆరోపణ ఏంటి? అసలు పోలీసులు కొట్టారే. నిన్న వాళ్ళు ఈనాడులో చంపెట్టి లాగి పెట్టి కొట్టారంట పోలీసుని. ఈనాడులో రాసేస్తారు, ఆంధ్రజ్యోతిలో రాసేస్తారు. అయ్యే నిజం అనుకోమాకండి. అయ్యా నేను వాళ్ళు రాస్తుంటారు. ఎస్పీ గారు చెప్పినవన్నీ, పోలీసు వారు చెప్పినవన్నీ, ఎఫ్ఐఆర్లో చెప్పినవన్నీ, రిమాండ్ రిపోర్ట్లు చెప్పినవన్నీ నిజాలైతే ఇంకేముంది, కేసులన్నీ 100% శిక్ష పడాల్సిందే. అబద్దాలు చెప్పి ఏదో ఒక విధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుల్ని అణచాలనేటువంటి ప్రక్రియలో జరుగుతున్నటువంటి ఒక ప్రహసన కార్యక్రమంలో గోరంట్ల మాధవ్ అరెస్టు కూడా, కేసు కూడా ఒకటి భాగమని దయచేసి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. తాడేపల్లిలో ఇది పెట్టిన తర్వాత అది పెట్టారు. ఇక్కడ ఏమైనా అయిద్దేమో అక్కడ పెడదామని ఏదో సంథింగ్ వరుసగా సిరీస్ ఆఫ్ కేసు. ఒక కేసు పెట్టరు, అరెస్ట్ చేసిన తర్వాత వరుస కేసులు రిజిస్టర్ చేస్తారు. బెయిల్ వస్తే దానిలో అరెస్ట్ చేస్తారు. అట్టా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్. లోపలికి వెళ్లిన వాడు ఒక నెల రోజులు 2 నెలలు ఉండే విధంగా, పోసాని కృష్ణమురళి కూడా అట్ట కదా 20 రోజుల పైన ఉన్నాడు, అట్లా ఉండే విధంగా, వంశీనేమో ఇంకా రాలేదు కదా అట్లా ఉండే విధంగా, ఏదైనా ఎంబటనే వస్తే బాగోదని కాస్త ఎక్కువ కాలం లోపల పెట్టి భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కువ కాలం లోపల పెట్టి భయపెట్టాలనుకుంటే భయపడేవాడెవ్వడు లేడు. మరింతగా రాటు తేలతారు మా నాయకులు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తాం.